ఏదో చేస్తారు అనుకుంటే ఇంకేదో చేశారు. వార్ స్టార్టింగ్ లో చాలా లిస్ట్ హైప్ తో మొదలైనా కానీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హృతిక్ రావడం, అదే ఈవెంట్ లో ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేజ్ మరి సినిమా బాగుంటుందని చెప్పడం వల్ల ఒక్కసారిగా హైప్ జనరేట్ అయింది. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే వార్ 2 కూడా రెగ్యులర్ వార్ 1 లాంటి స్టోరీ అని చెప్పొచ్చు. ఇద్దరు ఏజెంట్స్ మధ్య జరిగే హోరాహోరీలో లాస్ట్ కి ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ మిషన్ సక్సెస్ అవుతుందా లేదా, అసలు ఎందుకు ఈ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది, లాస్ట్ కి హృతిక్ అండ్ తారకి ఏమవుతుంది అన్నది బేసిక్ ప్లాట్ పాయింట్. ఈ ఉన్న స్టోరీలో పాజిటివ్స్ విషయానికి వస్తే తారక్ స్ట్రైట్ తెలుగు ఫిలిం లాగే పోర్ట్రే చేశారు. అండ్ మనకి ఎక్కడ కూడా తారక్ ఏదో బాలీవుడ్ సినిమాలో సైడ్ రోల్ చేస్తున్నట్టు అనిపించదు. ఇన్ఫాక్ట్ హృతిక్ క్యారెక్టర్ కంటే ఇంకొంచెం బాగానే చూపించారు. అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ మనకు కనిపిస్తాయి స్క్రీన్ పైన. అండ్ యాజ్ ఆల్వేస్ జూనియర్ ఎన్టీఆర్ అయితే తన బెస్ట్ ఇచ్చాడు విక్రమ్ రోల్ కోసం. హృతిక్ అండ్ తారక్ ఇద్దరూ కలిసి డాన్స్ చేసిన సలాం అనాలి సాంగ్ అయితే థియేటర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ తారక్ స్టీల్ ద షో అని చెప్పొచ్చు. అండ్ అదే రేంజ్ లో హృతిక్ కూడా తన గ్రీక్ గాడ్ ఆరాని స్క్రీన్ పైన బాగా చూపించారు. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ సేమ్ లైక్ వార్ 1. ఇన్ఫాక్ట్ మీరు మళ్ళీ వార్ 1 చూడాలనుకుంటే వార్ 2 చూడొచ్చు, బికాస్ బోత్ హ్యావ్ ద సేమ్ టెంప్లెట్. అండ్ ఇంకో మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి విఎఫ్ఎక్స్. ఎన్టీఆర్ ఎంత ప్లస్ పాయింట్ అయినా మూవీలో కొన్ని పర్టికులర్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ అయితే టూ బ్యాడ్ అని చెప్పాలి. అవి చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అది విఎఫ్ఎక్స్ అని. జూనియర్ ఎన్టీఆర్ షార్ట్స్ లో కూడా ఈ ప్రాబ్లం బాగా కనిపిస్తుంది మనకి. ఈ సీన్ ఖచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దోస్ విఎఫ్ఎక్స్. అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి, బట్ సెన్స్లెస్ గా అనిపిస్తుంది కొన్నిసార్లు. అండ్ అయాన్ ముఖర్జీ సేమ్ రెగ్యులర్ యాక్షన్ ఫిలిం లాగా తీశారు. ఓవరాల్ గా మూవీ అయితే స్ట్రిక్ట్లీ ఫర్ హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో మీకు యాక్షన్ మూవీ చూడాలి, అది కూడా విత్ రెగ్యులర్ స్టైల్ అండ్ స్టోరీ అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ట్రై. మీరు ఇన్ కేస్ మూవీ చూస్తే ఎలా అనిపించిందో మాతో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. బై బాయ్.